సాంబార్ చేస్తున్నాను, తమిళియన్ సాంబార్. ఏం లేదు, ఇది కందిపప్పులో నా తెలుగు పరుపుల மஞ்சள் தூள் பருப்புல மஞ்சள் தூள் இன்னும் என்னென்ன వెజిటబుల్స్ వేయணுమో அந்த వెజిటబుల్స్ எல்லாம் போட்டுக்கணும். కందిపప్పులో పసుపు వేసి ఇంకేం వెజిటబుల్స్ కావాలో అవన్నీ వేస్తాం. మేము ఇక్కడ ఉల్లిపాయ, టమాటా, ఆలుగడ్డ, గోరుచిక్కుడుకాయ ఇంకా బెండకాయ వేస్తున్నాము. బెండకాయ తప్ప మిగిలిన అన్ని వెజిటబుల్స్ ని పప్పుతో పాటు ప్రెషర్ కుక్ చేసేసుకోవాలి. అండ్ సైడ్ లో చింతపండు కూడా నానేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని చింతపండు పులుసు, ఉప్పు, కారము, సాంబార్ మసాలా, ఇంగువ ఇవన్నీ వేసుకుని బాగా మరగబెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత అందులోనే ప్రెషర్ కుక్ చేసుకున్న పప్పు వెజిటబుల్స్ మిక్స్చర్ ని కూడా వేసేసుకొని బాగా మరగబెట్టుకొని పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే తమిళియన్ స్టైల్ సాంబార్ రెడీ. మా పిన్ని కూడా ఒక ఛానల్ ఉంది, గురుస్ అనుగ్రహం కుకింగ్ ఛానల్. సో నేను ఆ ఛానల్ పేరు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. తమిళ్లో ఉంటుంది కానీ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. చాలా డిఫరెంట్ రెసిపీస్ పోస్ట్ చేస్తుంది. ఈ సాంబార్ పౌడర్ రెసిపీ కూడా పోస్ట్ చేస్తుంది. సో డూ చెక్అవుట్ హర్ ఛానల్ యాజ్ వెల్. லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, சப்ஸ்கிரைப் பண்ணுங்க.